తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా కట్టడి చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో పంటను పూర్తిగా ధ్వంసం చేయడంతో అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రూపాల్లో మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఈగల్ టీంలకు పట్టుబడకుండా చాక్లెట్ల రూపంలో చిన్న చిన్న దుకాణాల్లో సైతం విక్రయిస్తున్నారు. రైళ్లలోనూ గంజాయి చాక్లెట్లు లభ్యమవ్వడం గమనార్హం. ఈ కొత్త తరహా అమ్మకాలు రవాణాపై ఈగల్ బృందాలు దృష్టి సారించాయి. ఉత్తరాంధ్రలో గంజాయి ఉనికి క్రమక్రమంగా కోల్పోతోంది. గంజాయి అడ్డాగా మారిన విశాఖ మన్యం ప్రాంతం నుంచి మహమ్మారిని సమూలంగా పెకలించేందుకు ప్రభుత్వం ఈగల్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్రలో గంజాయి పంటను ఎక్కువగా పండిస్తోన్న అల్లూరి జిల్లాలో పూర్తిగా నాశనం చేయడంతో పాటు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి రవాణాను పోలీసులు అరికట్టారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి కొలిక్కి వస్తుందనుకుంటే అక్రమంగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన గంజాయి సరఫరాదారులు కొత్త కొత్త మార్గాల్లో సరుకును రాష్ట్రంలోకి దిగుమతి చేసుకుంటున్నారు. దేశంలోనే గంజాయి సరఫరాకు కేంద్రంగా మారిన విశాఖ మన్యం క్రమక్రమంగా ఆ మచ్చను చెరిపేసుకుంటోంది. ఈగల్ బృందం దాడులతో గంజాయి సాగుదారులు బెంబేలెత్తిపోతున్నారు. డ్రోన్ల సాయంతో గంజాయి తోటల ఆనవాళ్లను సమూలంగా పోలీసులు నాశనం చేస్తున్నారు. ఏడాది క్రితం వరకు రెడ్ జోన్లో ఉన్న ఏపీ ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగిపోయింది. గంజాయి సాగు పూర్తిగా నాశనం చేయడంతో ఉత్పత్తి నిలిచిపోయి రవాణా ఆగిపోయింది. దీంతో మూలాల నుంచే గొలుసు సరఫరాకు అడ్డుకట్టపడింది. గంజాయి సాగుదారులందరికీ ఉద్యాన పంటలకు సంబంధించిన మొక్కలు పంపిణీ చేసి ప్రత్యామ్నాయ సాగు వైపు మళ్లించారు. అయితే ఈ మత్తు మహమ్మారి మరో రూపంలో జడలు విప్పుతోంది. అక్రమ పద్ధతిలో సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన సరఫరాదారులు అంత ఈజీగా మారడం సాధ్యం కాదు. ఈగల్ టీం పోలీసుల కళ్లుగప్పి వివిధ రూపాల్లో గంజాయి రవాణా చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో గంజాయి లభ్యమవుతుండటంతో ఈగల్ టీం, పోలీసులు, జీఆర్పీ సిబ్బంది కలిసి ఒడిషా వైపు నుంచి వస్తోన్న రైళ్లను తనిఖీ చేయగా గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. అలాగే విజయవాడలోని ఓ కిళ్ళీ దుకాణంలో గంజాయి చాక్లెట్లు దొరికాయి. పిల్లలు సైతం తినడానికి వీలుగా రూపొందించిన ఈ చాక్లెట్లు ఎంత సులువుగా దుకాణాల వరకు చేరుతున్నాయో తెలుసుకుని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో సాగు అరికట్టినప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి వివిధ రూపాల్లో గంజాయి సరఫరా అవుతోంది. ఇప్పటికీ మోర్ దాన్ 4500 చాక్లెట్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. కొన్ని ట్రైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, సీజ్ చేశాము. అలాగే ఇక్కడ లోకల్ కొన్ని బడ్డీ షాప్స్లో, కిళ్ళీ షాప్స్లో, పాన్ షాప్స్లో కూడా అవైలబిలిటీని కూడా హీర్ అండ్ దేర్ ఐడెంటిఫై చేసి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఎవ్వరికి పిల్లలకి ఇప్పటివరకైతే రీచ్ కాలేదు, మ్యాక్సిమం ఇక రీచ్ కాదు. ఆ విధంగా ఈగల్ స్టెప్స్ తీసుకున్నాము లోకల్ పోలీస్ వారి సహకారంతో. ట్రైన్లో కూడా ఒరిస్సా బౌండ్ ట్రైన్లన్నీ కూడా ఈ మధ్య వారానికి 3 సార్లు ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో కూడా కొన్ని చాక్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండ్. ఇది కనుక స్టూడెంట్స్ని రీచ్ అయితే అది డెఫినెట్గా వాళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము. ఈగల్ సెల్స్ అన్ని కూడా దీని మీద బాగా వర్క్ చేస్తున్నాయి. లోకల్ పోలీసు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కడ కూడా ఇలాంటి చాక్లెట్స్ని స్టూడెంట్స్ కి రీచ్ అయ్యే ముందే అన్నింటినీ సీజ్ చేయడం జరుగుతోంది. గంజాయి విక్రేతలు, సరఫరాదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 21,000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోగా 1789 మందిని అరెస్టు చేశారు. ఒడిషా నుంచి వస్తోన్న గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర వ్యాప్తంగా 685 హాట్స్పాట్లను గుర్తించి వాటిపై ఈగల్ టీం ప్రత్యేక నిఘా పెట్టింది. ఎక్కడికక్కడ 2 టౌన్ కానివ్వండి, 1 టౌన్ కానివ్వండి, లేకపోతే ఇటు పాయకాపురం ఏరియాలో కానివ్వండి, లేకపోతే ఇటు కృష్ణలంక ఏరియా కానివ్వండి, గంజాయి బ్యాచ్ని తాగే వాళ్ళం కానివ్వండి, గంజాయి సప్లై చేసే వాళ్ళం కానీ అమ్మే వాళ్ళం కానివ్వండి,
వాళ్ళు ఎవరెవరున్నారని చూసి దానికి ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ తీసుకొస్తున్నారు, ఎక్కడ ప్రోడక్ట్ అవుతుంది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తీసేసుకుని ఒక్కొక్క కేసులో ప్రతి కేసులో కూడా అందరు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయటం, దాని మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, పిట్ NDPS అని చెప్పేసి మూడు కేసులలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఇమీడియట్లీ గంజా కేసుని పిట్ NDPS పెట్టి వాళ్ళని జైల్లో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చాలా సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో చేస్తున్నారు. కాబట్టి మనకి గంజా తక్కువనే ఉంది విజయవాడ సిటీలో. ఇంకా ఒకళ్ళిద్దరు ఎవరైనా తాగినా కూడా అలాంటిది ఏదన్నా కూడా గవర్నమెంట్ కానీ పోలీసు వారు కానీ చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పటికి వాచ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని దాన్ని నిర్మూలించడం కోసం ట్రై చేస్తున్నాం. గంజాయి మూలాలు ఏ రూపంలో ఉన్నా అరికట్టి తీరతామని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజల సహకారం సైతం అవసరమని అభిప్రాయపడుతున్నారు.